హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అసలు మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే గాయస్, మీకు నిజంగా తెలియదు, మీ పక్కనే ఉంటూనే మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, ఐ థింక్ లేదా మీ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా మీ క్రష్ అయినా కావచ్చు, బట్ వాళ్ళు ఎలా ఉంటారు అంటే మీతో ఉంటూనే సైలెంట్గా మిమ్మల్ని చాలా గమనిస్తారు అనమాట. బట్ ఈ సీక్రెట్స్ వాళ్ళు మీకు అసలు చెప్పరు. బట్ మీకు క్లియర్గా అర్థమైపోవాలి, వాళ్ళు మీకు చెప్పకపోయినా వాళ్ళు మిమ్మల్ని ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు అనేది మీరు సింపుల్గా తెలుసుకోవడానికి చెప్తాను. అంటే కొంతమంది గర్ల్స్ ఐ థింక్ వాళ్ళు ఓపెన్ అప్గా చెప్పరు అనమాట. సో ఇదేంటి ఇలా ఉంది, అలా ఎందుకుంటున్నావు, సో ఇది అంటే ఇవన్నీ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ వాళ్ళు చెప్పరు అనమాట. బట్ చాలా సీక్రెట్గా, చాలా సైలెంట్గా మీతో ఉంటూనే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట. సో అవేంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, ముఖ్యంగా చెప్తున్నాను. సో ఫస్ట్ డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళేస్తే ఫస్ట్ మీకు గ్రూమింగ్ చెక్ చేస్తారు అనమాట. సో అంటే మీరు మీ టాప్ నుంచి లెగ్స్ వరకు కూడాను ఆటోమేటిక్గా వాళ్ళు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే మీ హెయిర్ స్టైల్ ఎలా ఉంది, సో అండ్ అట్ ద సేమ్ టైం మీ డ్రెస్సింగ్ ఎలా ఉంది, సో అంటే మీరు వేసుకునే షూ ఎలా ఉంది, ఐ థింక్ మీరు ఏం యూజ్ చేస్తున్నారు, సో అంటే అంటే మీరు అంటే ఏ బ్రాండెడ్గా మీరు మెయింటైన్ చేసుకుంటున్నారా, క్లాస్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కాదు. బట్ అది మీకు సూట్ అయ్యేలాగా ఉందా లేదా, మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఉందా లేదా, మీ అంటే మీ హైట్కి కావచ్చు, మీ పర్సనాలిటీకి కావచ్చు, అది పర్ఫెక్టా కాదా, అండ్ నువ్వు బాగున్నావా లేదా ఈ డ్రెస్సింగ్లో అనేది ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అనమాట. బట్ వాళ్ళు ఓపెన్గా అస్సలు చెప్పరు. అండ్ నీకు ఇది అసలు బాగోలేదు, అసలు నువ్వు ఇది ఎందుకు వేసుకున్నావు, అలా ఎందుకు చేసావు అనేది అస్సలు చెప్పరు. కానీ సైలెంట్గానే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంపార్టెంట్, నువ్వు వేరే ఆడవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు అనేది కూడా ఒక అమ్మాయి సైలెంట్గా గమనిస్తుంది అనమాట. సో నీ మాట తీరు అదర్ గర్ల్స్తో ఎలా ఉంటుంది, సో రెస్పెక్ట్గా మాట్లాడుతున్నారా, సో డిస్టెన్స్లో మాట్లాడుతున్నారా, ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటున్నారా, లేకపోతే ఓవర్ అవుతున్నారా, ఓవర్ క్లోజ్ అవుతున్నారా, అతిగా మాట్లాడుతున్నారా అనేది సైలెంట్ కిల్లర్ లాగా చూస్తుంది అనమాట. మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే అమ్మాయి తరపు ఫ్రెండ్స్ ఉంటారు చూసారా, సో అమ్మాయి ఫ్రెండ్స్తో కూడా మేబీ పరిచయం ఉన్నట్లయితే మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే మీ పక్కన గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని మీరు వేరే అమ్మాయి సైడు కొంచెం క్లోజ్ అవ్వటం కానీ, మాట్లాడటం కానీ, అది ఏదో కొంచెం క్లమ్జీగా వాళ్ళకి అనిపించినా కూడాను ఐ థింక్ మీ మీద ఖచ్చితంగా నెగిటివ్ ఒపీనియన్ పడిపోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బట్ ఇది గమనిస్తారు బాయ్స్, మీకు తెలియదు ఏమో అని చెప్తున్నాను. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నిన్ను ప్రేమిస్తున్నా కూడాను అండ్ నీ ఎమోషన్స్ని ఖచ్చితంగా గమనించే తీరుతుంది అనమాట. సో నువ్వు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంటున్నావు, సో ఐ థింక్ నీకు కోపం వస్తుందా, లేదా నువ్వు కూల్గా ఉంటావా, లేదా ఏ సిచ్యువేషన్లో నీకు ఏడుపు వస్తుంది, ఇవన్నీ కూడాను వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్కి ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సో మీరు అది ఎలా డీల్ చేస్తున్నారు, మీరు అది సాల్వ్ చేయగలరా లేదా, సో లేదా ఆ టైంలో ఒకవేళ మీరు కొంచెం మీ గర్ల్ ఫ్రెండ్ మిస్ అవుతున్న మూమెంట్స్లో ఏమన్నా మీరు ఎమోషనల్ అవుతున్నారా లేదా, ఇవన్నీ చాలా గమనిస్తారు గాయస్. అండ్ మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు కొంతమంది అమ్మాయిల్ని, బట్ అలా అస్సలు చెయ్యొద్దు. వాళ్ళు మీకంటే చాలా తెలివిగా ఉంటున్నారు అనమాట. బట్ ఇలాంటివి కొన్ని వాళ్ళు గమనిస్తూ పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఐ థింక్ మీరు అది తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఉండండి. ఐ థింక్ అంటే కొంతమంది, నేను అబ్బాయిలు ఎవ్వరూ తప్పు బ్యాడ్ అని చెప్పట్లేదు, బట్ బై ఛాన్స్ కొంచెం కొన్ని సిచ్యువేషన్స్లో ఏదన్నా అలా జరిగినా కూడాను అది మీరు కొంచెం మిస్టేక్స్ ఏమన్నా ఉంటే సరి చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చూస్తూ గమనిస్తూ సైలెంట్గా అమ్మాయిలు ఉంటారు కాబట్టి చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ నీ స్నేహితులు అనమాట. నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది నువ్వు క్లియర్గా నీ గర్ల్ ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ మీరు అప్పుడప్పుడు అలా మీట్ అవుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ ఫ్రెండ్స్ని వాళ్ళు జడ్జ్ చేసేస్తారు అనమాట. అంటే నువ్వు ఎలాంటి ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు అనేది కూడా చిట్టికేసినంత సింపుల్గా అమ్మాయిలకి అర్థమైపోతుంది అనమాట. సో కాబట్టి మీరు ఉండే మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్తో కలిసి మాట్లాడుతూ అలా ఉన్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అది కూడా అమ్మాయిలు అబ్జర్వ్ చేస్తారు అనమాట. ఇక అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి నీ అందం కాదు,
నీ గుణాన్ని ఖచ్చితంగా చూస్తుంది అమ్మాయి. చాలామంది పప్పులో కాలేసేది ఇక్కడే అనమాట. ఐ థింక్ అబ్బాయిలు చాలా హ్యాండ్సమ్‌గా ఉంటే అమ్మాయిలు పడిపోతారు అని అనుకుంటారేమో కానీ, బై ఛాన్స్ మీరు అలా అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అందం మాత్రమే చూసి ఇష్టపడే అమ్మాయిలు ఇప్పుడు లేరు. చాలా తక్కువనమాట. సో వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ గుణం ఎలాంటిది అనేది తెలుసుకునే ఎవరినైనా లవ్ చేస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ చాలామంది అనమాట. అంటే తెల్లగా ఉంటే లవ్ చేస్తారా, లేకపోతే బాగా మంచిగా హ్యాండ్సమ్‌గా ఉంటే ట్రై చేస్తారా, హైట్ ఉంటేనే ట్రై చేస్తారా అనేది కాదు. ఎగ్జాక్ట్‌లీ ఆ పర్సన్ మనల్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తారా లేదా, మనం కేరింగ్‌గా చూసుకుంటారా లేదా, మనకు ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేస్తారా లేదా, సో మన కోసం ప్రాణం పెట్టేలాగా ఉంటారా లేదా, అసలు వీళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రమే మెయిన్‌గా ఒక అమ్మాయి ఇప్పుడు చూస్తుంది అనమాట. సో కాబట్టి దాన్ని బట్టి మీకు రియల్‌గా ఒక అమ్మాయికి నచ్చాలి అంటే ఫస్ట్ మీ క్యారెక్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మంచిగా ట్రావెల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, నువ్వు అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావా, లేకపోతే నార్మల్‌గా న్యాచురల్‌గా ఉండాల్సిన రీతిలోనే నువ్వు ఉన్నావా అనేది కూడా ఖచ్చితంగా చూస్తుంది అనమాట. ఎందుకంటే ఐ థింక్ కొంతమంది అబ్బాయిలు షో ఆఫ్ చేస్తూ ఉంటారు కదా, అమ్మాయిల ముందు పోజ్ కొడుతూ ఉంటారు, స్టైలిష్‌గా ఉండాలని చూస్తూ ఉంటారు, కొంచెం ఓవర్‌గా కూడా మాట్లాడేస్తూ ఉంటారు అనమాట. బట్ వర్కౌట్ అవ్వదు బై ఛాన్స్ మీరు అలా చేశారు అనుకోండి. ఎందుకంటే మెయిన్‌గా ఏంటంటే అమ్మాయిలు ఈ షో ఆఫ్ యాటిట్యూడ్ చూపించే అబ్బాయిలకి అసలు లెక్క కూడా చేయట్లేదు అలాంటి వాళ్ళని. నోరు మూసుకొని నీకు ఇష్టమైతే ఉండు, కష్టమైతే వెళ్ళిపో అంటున్నారు. అంత మాస్‌గా తయారవుతున్నారు గర్ల్స్ చాలామంది కూడాను. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఇంప్రెస్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేయొద్దని నేను చెప్పను. బట్ అది న్యాచురల్‌గా అనిపించాలి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు ఒకరిని ఇష్టపడినా కూడాను ఐ థింక్ మీరు ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయగలరా లేదా? లేకపోతే సిట్యుయేషన్ బట్టి మీరు మారిపోతున్నారా? లేదా ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే పారిపోతున్నారా? లేదా గట్స్‌తో ముందుకొచ్చి దాన్ని డీల్ చేస్తున్నారా? అనేది చాలా సింపుల్‌గా అమ్మాయి తెలిసిపోతుంది. చాలా అంటే చాలా సింపుల్‌గా పసిగట్టేస్తది అమ్మాయి. సో కాబట్టి నేను చెప్పేది ఈ యాటిట్యూడ్, షో ఆఫ్, ఈగోస్ ఇవన్నీ కాకుండా మంచిగా న్యాచురల్‌గా ఉండటానికి ట్రై చేయండి అమ్మాయి దృష్టిలో. సో అప్పుడే ఆ అమ్మాయి దృష్టిలో నువ్వు ఒక లెవెల్‌లో ఉంటావనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే మీ ఐస్. గాయ్స్ మీ ఐస్‌ని చాలా 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 సైలెంట్‌గా చూస్తారు వాళ్ళు. ఎందుకంటే చాలామంది అబ్బాయిలు ఏం చేస్తూ ఉంటారంటే పక్కనే ఇష్టమైన గర్ల్ ఫ్రెండ్‌ని పెట్టుకుంటారు. మళ్ళీ వేరే సైడ్ చూస్తూ ఉంటారు అనమాట. అంటే వేరే గర్ల్స్‌ని చూడటం కానీ అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ ఒకవేళ మీరు పక్కన మీ గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని వేరే ఎవరినైనా చూస్తున్నారా, ఖేల్ ఖతం అనమాట, అయిపోయినట్టే మీరింకా. సో అలా అస్సలు చేయమాకండి. అండ్ ఇక ఫైనల్ వన్ వచ్చేసి తను ఒక వీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు, సో బాధపడుతూ ఉన్నప్పుడు, సో అలాంటి సిట్యుయేషన్స్‌లో లేదా యాంగ్రీ టైంలో కూడా కావచ్చు అట్ ద సేమ్ టైమ్ మీరప్పుడు ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, సో కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారా, మాట్లాడుతున్నారా, లేదా మీరు అక్కడ కూడా ఏదైనా ఇగో చూపించడం లాంటివి చేస్తున్నారా, లేదా కేర్‌లెస్‌గా బిహేవ్ చేస్తున్నారా, అంటే అంటే మీ మూడ్ స్వింగ్స్ ఏంటి, ఆ టైంలో ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది కూడా క్లియర్‌గా వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో ఇవి ముఖ్యంగా అనమాట. సో వాళ్ళు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు గైస్ మీకు ఇవన్నీ చెప్పరు. బట్ సైలెంట్‌గా వాళ్ళు మీకు కూడా ఏమాత్రం తెలియకుండా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇవి మెయిన్‌గా అనమాట. ఐ థింక్ మీకు చాలా వరకు మీకు నేను చెప్పింది కన్వే అయిందని అయితే అనుకుంటున్నాను. అండ్ కన్వే కాదు, ఫస్ట్ మీకు యూజ్ అవుతుందనమాట ఈ పాయింట్స్ అన్నీ కూడాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను వీడియోని అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్‌గా మనం నెక్స్ట్ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాము. అండ్ మీకు ఈ వీడియో ఎలా ఉందనేది కూడా ఖచ్చితంగా చెప్పండి. అంటే దీని మీద ఇంకా నేను మరింత ఇంట్రెస్టింగ్‌గా ఇంకొన్ని సెపరేట్‌గా ఇంకొక వీడియో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఐ థింక్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇన్‌స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐ థింక్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మీ ప్రాబ్లమ్ ఏదైనా సరే డీఎం చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్‌కి. టేక్ కేర్. బై బై.